వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరికతో కదిలిన రామగుండం మున్సిపల్ అధికారులు. గోదావరి కనిలో కూల్చివేసిన 46 దారి మైసమ్మ గుళ్లను నిర్మించే పనిలో నిమగ్నం. క్షేత్రస్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలి. ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలి. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం. రాష్ట్ర స్థాయి కలోత్సవ పోటీలో కరీంనగర్ జిల్లాకు 4 బహుమతులు. జాతీయ స్థాయి కలోత్సవాలకి ఎంపికైన విద్యార్థులను అభినందించిన జిల్లా అధికారులు. కరీంనగర్ కృష్ణానగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం ప్రారంభం. డిసెంబర్ 20 వరకు అన్నదానం కొనసాగిస్తామని నిర్వాహకుల వెల్లడి. ధర్మపురి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. బారులు తీరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు. జగిత్యాల జిల్లాలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం. 2 జూనియర్ అబ్బాయిలకు పెళ్లి తంతు నిర్వహించిన సీనియర్లు. ప్రైవేట్ కాలేజీల బంద్పై సీఎం రేవంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను బెదిరించడానికే కాలేజీలను బంద్ చేశారని అన్నారు. ప్రైవేట్ కళాశాలల బంద్పై సీఎం స్పందించారు. 6 నెలల పాటు బంద్ చేస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించారు. విద్య వ్యాపారం కాదని సేవ అని అన్నారు. ఫీజులు ఇస్తారా లేదా అని బంద్ చేయించి బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంతాలు పట్టింపులకు పోతే సమస్య పరిష్కారం కాదన్నారు. రూల్స్ ప్రకారం వెళ్దామంటే చెప్పండి, సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. 100% రూల్స్ పాటించే కాలేజీలకు తక్షణమే బకాయిలు ఇస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఇటీవల కూడా సీఎం నిరసన చేస్తున్న కాలేజీలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రితో కాలేజీ యాజమాన్యాలు చర్చలు జరపగా సఫలమయ్యాయి. దాంతో తిరిగి కాలేజీలను సీఎం రేవంత్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లో మంత్రి పొన్నం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికుడు విద్యావంతుడు నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక కార్యకర్తలతో కలిసి ఓ హోటల్లో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని, నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు మధురానగర్ ప్రాంతంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలతో కలిసి టీపీసీసీ చీఫ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి చోట ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. యువకుడు, విద్యావంతుడు, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధి అవకాశం ఇవ్వండి అని నేతలు ఓటర్లను అభ్యర్థించారు. ర్యాలీకి భారీగా స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. మొంతా తుఫాన్ నష్టం అంచనాల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని, ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నిర్ణీత నమూనాలో తుఫాన్ నష్టం అంచనా నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, R&B రోడ్లు ఎంత మేరకు మరమ్మతులకు గురైందనే అంశాలను క్షేత్రస్థాయి పరిశీలన చేసి పూర్తి ఆధారాలతో నివేదిక సిద్ధం చేయాలని, తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత మరమ్మతులకు ఎంత వ్యయం అవుతుందో అంచనాలతో సహా వివరాలు సమర్పించాలని తెలిపారు. విద్యుత్ శాఖ సంబంధించి దెబ్బతిన్న పోల్స్, ట్రాన్స్ఫార్మర్ వివరాలు అందించాలని అన్నారు. నీటిపారుదల శాఖ పరిధిలో దెబ్బతిన్న చెరువులు, కాలువలు, నీటి వనరుల వివరాలు సమర్పించాలన్నారు. ఇతర నిర్మాణాలు, దెబ్బతిన్న ఇండ్ల సంఖ్య, చనిపోయిన పశువులు, గొర్రెలు, పౌల్ట్రీ తదితర వివరాలను పక్కాగా తయారు చేసి నష్టపోయిన ప్రజలకు సహాయం చేరేలా చూడాలని మంత్రి ఆదేశించారు.
నవనరసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో దర్శనానికి గంట నుంచి 2 గంటల సమయం పట్టింది. భారీగా తరలివచ్చిన భక్తులతో దేవస్థానం అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు షేక్పేట్లో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రచారం చేశారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం సునీతారావులతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర స్థాయి కలోత్సవ పోటీల్లో కరీంనగర్ జిల్లాకు 4 బహుమతులు వరించాయి. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కలోత్సవ్ పోటీల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 4 ప్రథమ బహుమతులు సాధించారు. 2 స్థానాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, మరో 2 స్థానాలు ప్రైవేటు విద్యార్థులు సాధించారు. మొత్తం 12 రంగాల్లో పోటీలు నిర్వహించగా అందులో 4 రంగాల్లోనూ కరీంనగర్ విద్యార్థులే విజయం సాధించడం విశేషం. థియేటర్ ఆర్ట్స్ గ్రూప్లో తిమ్మాపూర్ కేజీ బీవీ విద్యార్థులు, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ గ్రూప్లో వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం సాధించారు. ఆల్ ఫోర్స్ స్కూల్ విద్యార్థి క్లాసికల్ సోలో పాటల విభాగంలో, పారమిత విద్యార్థి సంగీత విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు. వారిని త్వరలో ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి కలోత్సవ పోటీలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. కరీంనగర్ కృష్ణానగర్లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 20 వరకు ప్రతిరోజు అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించడం జరుగుతుందని దేవాలయం ప్రధాన అర్చకులు తాటిచెర్ల హరికిషన్ శర్మ తెలిపారు. గత 8 సంవత్సరాల నుంచి దాతల సహాయ సహకారాలతో నిత్యం 500 నుండి 800 మంది అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి పనులపై కరీంనగర్కు వచ్చిన అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. భక్తులు వస్తు రూపేణ, ధన రూపేణ ఏదైనా దేవాలయంలో ఇచ్చి తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామ విజయ్ గురుస్వామి, నందకుమార్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. దేవస్థానంలో గత 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి అన్నదానం భిక్షా కార్యక్రమం నేటి నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతున్నది. భక్తుల సహాయ సహకారంతో 7 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇది 8వ సంవత్సరం, 9వ సంవత్సరం. భక్తులు ఈ సంవత్సరం కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించినట్టయితే ఈ 40 రోజుల కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎవరైనా దాతలు ఉంటే వస్తు రూపైనా కానీ ధన రూపైనా కానీ ఇచ్చి ఇలాంటి సహాయ సహకారాలు ఇచ్చి ఈ అన్నదానాన్ని నిర్విఘ్నంగా సాగేలా చూడాలని కోరుతున్నాము. స్వామి ఏ శరణమయ్యప్ప. లోకల్ గవర్నమెంట్ ఏర్పాటు లక్ష్యంగా ప్రజారాజ్యం పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ కునపరెడ్డి హరిప్రసాద్ తెలిపారు. కరీంనగర్లో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన హరిప్రసాద్ మాట్లాడుతూ లోకల్, స్టేట్, సెంట్రల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమ సాధ్యమన్నారు. లోకల్ టు గ్లోబల్ అనేది మా పార్టీ సిద్ధాంతమని చెప్పారు. గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతానికి కమిటీలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లోకల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు పరిషత్లో ఎండిఓ ఉంటాడు. ఆ ఎండిఓ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో కమిషనర్స్ ఉంటారు. వాళ్ళు కానీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ అవుతున్నారు, డెప్యుటేషన్ అవుతున్నారు. అట్లా కాకుండా లోకల్ బాడీ, లోకల్ రిక్రూట్మెంట్ బాడీ అంటే అన్ని మున్సిపాలిటీస్కి, అన్ని కార్పొరేషన్స్కి, అన్ని పంచాయత్స్కి, అన్ని జిల్లా పరిషత్లకి, అన్ని మండల పరిషత్లకి ఒక లోకల్ రిక్రూట్మెంట్ బాడీ పెట్టి రిక్రూట్మెంట్ అక్కడే జరగాలి. ఆ ఊరోళ్ళకే రావాలి, కొలువులు ఆ ఊరోళ్ళకే రావాలి, ఆ పంచాయతీ వాళ్ళకే రావాలి, ఆ మండలంకే రావాలి. ఆ విధంగా ప్లాన్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఈ విధంగా ముందుకెళ్తుంది తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ. నేను కోనపరెడ్డి హరిప్రసాద్, ఐఏఎస్ 91 బ్యాచ్, రిటైర్డ్, నౌ వర్కింగ్ విత్ ప్రజారాజ్యం పార్టీ యాజ్ కొత్త రాజకీయ నాయకుడు. కొత్త రాజకీయ నాయకుడిని హైదరాబాదు, కరీంనగర్ 2 చోట్ల పోస్టర్లు వేసినాయి ఒకప్పుడు, 2 years ముందు.
ఆ కొత్తరాజు గారిని ఇప్పుడు నేనే. మీరు ఏ పార్టీలో చేస్తారు, ఎంతమంది అడిగారు. నేను చివరికి తెలంగాణ ప్రజారాజ్యం పార్టీకి వచ్చాను. ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో జరిగే విషయం ఏంటంటే, తెలంగాణను చూసి ఒక్క ఇండియా కాదు, ప్రపంచం మొత్తం 190 దేశాలు ఈ ప్రపంచంలో అందరూ కూడా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? లోకల్ గవర్నమెంట్ ఒకటి ఉండాలి, వేరే పార్టీ అయి ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఉండాలి, అది వేరే పార్టీ అయి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉండాలి, అది వేరే పార్టీ అయి ఉండాలి. అప్పుడు కాంపిటేటివ్నెస్ బాగా వచ్చింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారి మైసమ్మ గుళ్లను కూల్చివేతపై సర్వత్రా ఆందోళన. కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరికలతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. 48 గంటల్లో కూల్చివేసిన గుళ్లను పునర్నిర్మించాలని, లేకుంటే దారికి అడ్డంగా ఉన్న ఇతర ప్రార్థన మందిరాలను సైతం కూల్చివేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అల్టిమేట్ ఇవ్వడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దిగివచ్చారు. కూల్చివేసిన దారి మైసమ్మ గుళ్లను నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలు కూల్చివేసిన ఆలయాల వద్ద శుద్ధి కార్యక్రమం చేపట్టారు. టెంకాయలు కొట్టి గంగాజలంతో శుద్ధి చేసి ఆలయాలను పునర్నిర్మించాలని కోరారు. ఏకపక్ష నిర్ణయంతో గుళ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దారికి అడ్డంగా ఉండడంతోనే నిర్వహణ లేని దారి మైసమ్మ గుళ్లను కూల్చివేశామని అధికారులు ప్రకటించగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్గా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి 48 గంటల్లో పునర్నిర్మించాలని అల్టిమేటం ఇచ్చారు. హిందువుల ఆరాధించే మైసమ్మ గుళ్ళు దారికి అడ్డంగా ఉంటే కూల్చివేసినట్లే దారికి అడ్డంగా ఉన్న ఇతర మతస్థుల ప్రార్థన మందిరాలను ఎందుకు కూల్చివేయలేదని ప్రశ్నించారు. మైసమ్మ గుళ్లతో పాటు ఇతర ప్రార్థన మందిరాలను సైతం కూల్చివేయాలని, లేకుంటే కూల్చిన గుళ్లను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. స్థానికులతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరికలతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేసిన మైసమ్మ గుళ్లను పునర్నిర్మించే పనులు చేపట్టారు. 46 దారి మైసమ్మ గుళ్లను కూల్చివేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం కావడంతో పాటు రాజకీయంగా దుమారం రేపింది. మైసమ్మ తల్లి నిన్ను కష్టపెట్టి బాధ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ నష్టాన్ని తప్పకుండా నువ్వు చూపెట్టాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటాను. జై మైసమ్మ తల్లి, 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 జై మాతరం. జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తుంది. జూనియర్ విద్యార్థుల పట్ల సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడి పెళ్లి తంతు కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, ర్యాగింగ్కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఎక్కడో ఓ చోట వాటి జాడ్యం బయటపడుతూనే ఉంది. తాజాగా కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. 4 రోజుల క్రితం ఇంటరాక్షన్ పేరుతో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య జరిగిన ఘటన ఇంజనీరింగ్ కళాశాల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. సీనియర్ విద్యార్థులు వికృత చేష్టాలతో జూనియర్ విద్యార్థులైన 2 అబ్బాయిల మధ్య పెళ్లి తంతు కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఐడి కార్డు, మంగళసూత్రంగా, వేపాకు అక్షంతలుగా 2 అబ్బాయిల మధ్య పెళ్లి జరిపి అరుంధతి నక్షత్రం చూపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీనియర్లు హెచ్చరించారు. గోప్యంగా జరిగిన ఈ సంఘటన సిఎస్ఓ సస్పెన్షన్తో ఆలస్యంగా వీడియో వెలుగులోకి రావడంతో ర్యాగింగ్ భూతం బయటపడి అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. మధ్యలో సిఎస్ఓ రాజారెడ్డి కళాశాలలో విద్యార్థులను దూషించడంతో విద్యార్థులు సిఎస్ఓను రాత్రి నిర్బంధించి ఆందోళనకు దిగారు. వెంటనే వైస్ ప్రిన్సిపల్ కళాశాలకు చేరుకొని విద్యార్థులను సముదాయించి మధ్యలో ఉన్న సిఎస్ఓను సస్పెండ్ చేశారు. సిఎస్ఓ సస్పెండ్ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే 4 రోజుల క్రితం కళాశాలలో జరిగిన 2 అబ్బాయిల పెళ్లి తంతు వీడియో వైరల్గా మారడంతో ర్యాగింగ్ వెలుగులోకి వచ్చింది. ర్యాగింగ్ పట్ల పేరెంట్స్తో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జేఎన్టీయూ అధికారులు ర్యాగింగ్పై రేపు కమిటీ సమావేశమై చర్యలు చేపడుతుందని ప్రకటించారు. షేక్పేటలోని అంబేద్కర్ నగర్లో జరిగిన కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
షేక్పేటలోని అంబేద్కర్ నగర్లో కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, గణేష్ గుప్తా, రసమయి బాలకిషన్, ఆర్ఎస్ ప్రవీణ్, మూటా జయసింహ, కార్తిక్ రెడ్డి, పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, షేక్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. జాగృతి జనం బాట పేరుతో జిల్లాలో పర్యటిస్తున్న కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను చాలా అవమానకరంగా బయటకు పంపించారని, ఉరివేసే ముందు ఖైదీనైనా చివరి కోరిక అడుగుతారని, కానీ నాకు కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్తో కేసీఆర్తో రాజకీయంగా చర్చించడానికి మిగిలింది ఏమీ లేదని, తండ్రిగా కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి తప్పకుండా వెళ్తానన్నారు. నాకు బీఆర్ఎస్లో ఎవరితోనూ పంచాయతీ లేదని, కుటుంబం నుంచి నన్ను బయట పాడేశారని ఆరోపించారు. నేను చెప్పేది చెప్పాను. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి జవాబు లేదన్నారు. నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదని, బీఆర్ఎస్ విషయంలో చర్చించే పరిస్థితులు దాటిపోయాయని అన్నారు. రాజకీయం వ్యక్తిగతం వేరు అన్నారు. ఇవాళ వరంగల్లో మీడియాతో మాట్లాడిన కవిత బీఆర్ఎస్లో నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్ కేకట్టడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్ పక్కా చేస్తానని, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. కానీ దానికి ఇంకా సమయం ఉందని, ఇప్పుడు ప్రజల సమస్యలపైనే పోరాటం అన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని రూపాయలు 1100 కోట్ల నుంచి రూపాయలు 1700 కోట్లకు పెంచారని, ఈ పనులు హరీష్ రావు బినామీ కంపెనీకి ఇచ్చారని కవిత ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విచారణ వేసిన ప్రభుత్వం ఎందుకు నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలని, అసమానతలు లేని తెలంగాణ కావాలన్నదే నా లక్ష్యమని అన్నారు. విద్య, వైద్యం విషయంలో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి వేసుకొని నిద్రపోయే పరిస్థితి ఉండాలని, మహిళలు, విద్యార్థులు, యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు మళ్ళీ మొదలు పెట్టాలి. అలాంటప్పుడే కొత్త నాయకత్వం వస్తుందని, లేకుంటే పొలిటీషియన్ పిల్లలు వాళ్ళ చుట్టాలే రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. వాళ్ళు పాపం సంవత్సరం తిరిగిరు నా దగ్గరికి. నేను ఆనాడు ముఖ్యమంత్రి బిడ్డను, ఎంపీని, ఒక ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటారు అందరూ. సంవత్సరం కష్టపడితే ఫైనల్గా అది ఎయిడెడ్ కాలేజ్ అయింది. 1 ఇయర్. అంటే ఆ సందర్భంలో ఆనాడు అన్ని విధాలుగా నన్ను రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ నేను ఊరుకోలే. ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే, ఎక్కడ పెద్దసారి దృష్టికి తీసుకపోతే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేసిన. ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నాకుండేటటువంటి రాజకీయ అవగాహన, నాకుండేటటువంటి పట్టుదల, అన్నిటికన్నా మించి నాకు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ, ప్రతి అడుగు, ప్రతి జిల్లా, ప్రతి ఊరు, ప్రతి కుటుంబం బాగుపడాలని ఒక ఆడబిడ్డగా నేను కోరుకుంటున్నాను. రహమత్ నగర్లో బీజేపీ విజయ సంకల్పం రోడ్ షోలో జనసంద్రంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్ పరిధిలో శనివారం నిర్వహించిన విజయ సంకల్పం రోడ్ షో ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ రోడ్ షోకు జూబ్లీహిల్స్ ప్రజలు విశేష స్పందన తెలిపారు. ప్రాంతమంతా బీజేపీ జెండాలు, నినాదాలతో మార్మోగింది. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి మద్దతుగా ప్రజలు ఉత్సాహంగా వీధుల్లోకి తరలివచ్చారు. శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, తెలంగాణలో ప్రజల మనసు మారింది. అభివృద్ధి, ప్రజాపాలన, భద్రత కోసం ఇప్పుడు ఒక్క బీజేపీదే ప్రత్యామ్నాయం. జూబ్లీహిల్స్ నుంచి ప్రారంభమవుతున్న ఈ విజయ సంకల్పం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా గర్జించనుంది అని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ప్రజలతో మమేకమై నిబద్ధతతో పనిచేసే నాయకుడు లంకాల దీపక్ రెడ్డి. ఆయన విజయం జూబ్లీహిల్స్ గెలుపు మాత్రమే కాదు, తెలంగాణ అభివృద్ధికి గెలుపు కూడా అని అన్నారు. రహమత్ నగర్ రోడ్లని జనసంద్రాలుగా మారాయి. మహిళలు, యువత, వృద్ధులు ఒకే స్వరంతో దీపక్ రెడ్డి గెలుపే బీజేపీ గెలుపు అంటూ నినాదాలు చేశారు. వందలాది బైకులు, వాహనాలతో సాగిన ఈ రోడ్ షో ప్రాంత వ్యాప్తంగా ఉత్సాహాన్ని నింపింది. ప్రజల ఉత్సాహం, విశ్వాసం స్పష్టంగా తెలుపుతున్నట్లుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారి గెలుపు ఖాయమని పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. 11వ తారీఖు ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యమని చెప్పేసి కూడా మనకు కనబడతా ఉన్నది. ఈనాటి యొక్క ఈ సభలో చాలా మందికి తెలుసు ఈ జూబ్లీ హిల్స్ లో ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి. బస్తీలలో మేము పాదయాత్ర చేస్తూ ఉంటే మోరీలు ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పారు, వాన పడితే నదులాగానే ప్రవహిస్తుంది గలీలలో నీళ్లు. కాబట్టి అటువంటి ఒక పరిస్థితి కారణం ఎవరు? గతంలో 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖగా మంత్రి పనిచేసినటువంటి కేటీఆర్ గారు కూడా జూబ్లీ కొంచెం పట్టించుకోలేదు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా స్వయాన ముఖ్యమంత్రినే వారు మున్సిపల్ శాఖ మంత్రిత్వం వారి దగ్గర ఉన్నది, అయినా కూడా వారు పట్టించుకోలేదు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో యాదగిరిగుట్టకు రద్దీ పెరిగింది. భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఈ నెల 11 నుంచి 13 వరకు త్రిదినాత్మక సన్యాస దీక్ష స్వీకరణ మహోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించనున్నారు. ఈ నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ ఈ నెల 11 నుంచి 13 వరకు త్రిదినాత్మక సన్యాస దీక్ష స్వీకరణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 11న మంగళవారం సన్యాస దీక్షలో భాగంగా మాతృవందనం, క్షేత్రదర్శనం, ప్రాయచిత్తాలు, నంది శ్రద్ధము, 12న బుధవారం, అలాగే 13న గురువారం సావిత్రి ప్రవేశం, శిఖఛేదనం, యాజ్ఞోపవీత త్యాగము, నది స్నానము, శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విద్యారణ్య భారతి స్వామి వారి దివ్యకర్ణములచే కషాయ వస్త్రాది స్వీకరణ, దీక్ష చర్యను తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పూజ శ్రీ 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 కోటగిరి నాగనాథ శాస్త్రి, పూజ శ్రీ 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 బబుల్ మహారాజ్ బైన్సా, పూజ శ్రీ 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 సద్గురు బాలయోగి వెంకటస్వామి దత్త మందిరం పిప్పల్గం, పూజ శ్రీ 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 కృష్ణదాస్ మహారాజ్ సురుగురు కర్ణాటక, పూజ శ్రీ 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 మాత పరవిద్యానందగిరి స్వామి రాజరాజేశ్వర ఆశ్రమంలో జగదీశ్వర మాతాధిపతులు హాజరు కానున్నారని వారు చెప్పారు. కొండగట్టు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్పై విచారణకు అధికారులు ఆదేశించారు. కొండగట్టు జేఎన్టీయూ ఇంజనీర్ కళాశాలలో ర్యాగింగ్ సర్వత్రా ఆందోళన గురి చేయడంతో కళాశాల అధికారులు అప్రమత్తమయ్యారు. విచారణను ఆదేశించారు. ర్యాగింగ్పై మీడియాలో వచ్చిన కథనాలతో హెచ్ఓడి విచారణ కమిటీని ప్రిన్సిపల్ వేశారు. వైస్ ప్రిన్సిపాల్ బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులతో మాట్లాడారు. ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఫన్నీగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంతోషాన్ని కలిగించేలా పెళ్లి తంతు కార్యక్రమం నిర్వహించామని జూనియర్ విద్యార్థులు స్పష్టం చేశారు. సరదాగా చేసిన ఈ కార్యక్రమం తప్ప ఎవరి ఒత్తిడితో ఆ కార్యక్రమం నిర్వహించలేదని చెప్పారు. తమ స్వంత ఆసక్తితో స్వచ్ఛందంగా పెళ్లి తంతు స్క్రిప్ట్ చేశామని జూనియర్ విద్యార్థులు తెలిపారు. మెకానికల్ బ్రాంచ్ సెకండ్ ఇయర్ సీనియర్స్ మాకు 6th 7th రోజు ఫ్రెషర్స్ అలా చేశారు సార్ వాళ్ళు. దానిలో భాగంగా 6th రోజు ఇంటరాక్షన్లో జూనియర్స్ తోటి సార్ వాళ్ళు మాకు అలర్ట్ చేసిన వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాక కొంచెం టైం ఉంటే జూనియర్స్ మమ్మల్ని వాళ్ళతోటి ఇంటరాక్ట్ కోసం ఫండ్ కోసం గేమ్స్ ఆడతా అంటే వాళ్ళని ఫోర్స్ లేకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఆడిపిస్తా అంటే మేము ఆడిపించాము. దాన్ని వీళ్ళు మా ఫ్రెండ్స్ వీడియోస్ ఇస్తే కొందరులో నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. అందుకోసం అది ఇంత వైరల్ అయిపోయింది. అందులో వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళని మొబైల్ ఫోర్స్ చేసి ర్యాంక్ అని చెప్పేసి నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ఇంత వాళ్ళ ఇష్టం కోసం వాళ్ళు చేస్తా అంటే మేము వాళ్ళు చేసాం, కానీ లేకపోతే మేము వాళ్ళు చేసేవాళ్ళం. బాసార నుండి శబరిమలకు అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర 29వ రోజుకు చేరుకుంది. నిర్మల్ జిల్లా బాసార శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం నుండి అక్టోబర్ 12న ప్రారంభించిన అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర 29వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో పాదయాత్ర ముగిసి ఈ రోజు తమిళనాడులో ప్రవేశించిందని అయ్యప్ప సూదిల్ గురుస్వామి తెలిపారు. ఉదయం గుంజూరు నుండి మొదలైన ఈ పాదయాత్ర సేవాగత్ పల్లికి 11 కిలోమీటర్లు చేశారు. దీక్షను ముగించుకొని సాయంత్రం మళ్ళీ మహాపాదయాత్రను ప్రారంభించి తమిళనాడు రాష్ట్రంలోని హోసర్కు 14 కిలోమీటర్ల యాత్ర చేరుకుంది. దీక్షను ముగించుకొని సాయంత్రం మళ్ళీ మహాపాదయాత్రను ప్రారంభించి తమిళనాడు రాష్ట్రంలోని హోసర్కు 11 కిలోమీటర్లు యాత్ర చేరుకుంది. మొత్తం ఆదివారం రోజు ఉదయం నుండి రాత్రి వరకు 28 కిలోమీటర్ల మహాపాదయాత్రను పూర్తి చేసినట్లు అయ్యప్ప సుధీల్ గురుస్వామి చెప్పారు. యాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అయ్యప్ప స్వామి కర్ణకటాక్షలతో విజయవంతంగా
పాదయాత్ర కొనసాగుతుందని, యాత్రలో అల్పాహారం దీక్షకు ఏర్పాట్లు చేస్తూ సహకరిస్తున్న భక్తులకు అయ్యప్ప స్వాములకు సుధుల్ గురుస్వామి కృతజ్ఞతలు తెలిపారు. 35 రోజుల యొక్క మహాపాదయాత్ర ఈ రోజుకు 29వ రోజు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు వదిలి మరి ఈ రోజు కూడా కర్ణాటక రాష్ట్రాన్ని వదిలి తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు ఇప్పుడు అడుగు పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం గత 29 రోజులుగా మహాపాదయాత్రలో 50 మంది స్వాములందరూ కుటుంబ సభ్యులుగా మెదులుతూ ఈ యొక్క మహాపాదయాత్ర విజయవంతంగా 29 రోజులు ముగించుకొని తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు అడుగుపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క మహాపాదయాత్రకు సహకరించిన దాతలకు, భక్తులకు అందరూ కూడా మరీ ప్రత్యేక ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మందిరం నుంచి అయ్యప్ప భక్తులు నిర్వహిస్తున్న మహాపాదయాత్ర భక్తులకు గంజూరులో ధనపాల్ గోపీనాథ్, వారి ధర్మపత్ని సంగీత, పెద్ద కుమార్తె వైష్ణవి అల్పాహార వితరణ చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు గుంజూరు శని మహాత్మా మందిరం వద్ద అల్పాహార దాతగా పడగశిల గోత్రం ధన్పాల్ గోపీనాథ్, వారి ధర్మపత్ని సంగీత, పెద్ద కుమార్తె వైష్ణవి, అల్లుడు జయప్రకాష్, చిన్న కూతురు వందిత, గ్రామం నిజామాబాద్ వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహార దాతగా నిలిచినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణకటాక్షాలు ఉండాలని స్వాములు కోరుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 28వ రోజు సాయంత్రం గుంజూరులో అల్పాహార దాతగా పడిగశీల గోత్రం ధన్పాల్ గోపీనాథ్, వారి ధర్మపత్ని సంగీత, పెద్ద కుమార్తె వైష్ణవి యొక్క భర్త జయప్రకాష్ మరియు చిన్న కూతురు వందిత, వీరి గ్రామం నిజామాబాద్ వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహార దాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరికతో కదిలిన రామగుండం మున్సిపల్ అధికారులు. గోదావరి కనిలో కూల్చివేసిన 46 దారి మైసమ్మ గుళ్లను నిర్మించే పనిలో నిమగ్నం. క్షేత్రస్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలి. ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలి. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం. రాష్ట్ర స్థాయి కలోత్సవ పోటీలో కరీంనగర్ జిల్లాకు 4 బహుమతులు. జాతీయ స్థాయి కలోత్సవాలకి ఎంపికైన విద్యార్థులను అభినందించిన జిల్లా అధికారులు. కరీంనగర్ కృష్ణానగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం ప్రారంభం. డిసెంబర్ 20 వరకు అన్నదానం కొనసాగిస్తామని నిర్వాహకుల వెల్లడి. ధర్మపురి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. బారులు తీరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు. జగిత్యాల జిల్లాలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం. 2 జూనియర్ అబ్బాయిలకు పెళ్లి తంతు నిర్వహించిన సీనియర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.